స్టాలిన్ నగర్, బాగా గుర్తుపెట్టుకోండి, వాణి నగర్, ఎంఏ నగర్. చూడడానికి ఇవి ఒక చిన్న చిన్న నగరంగా ఒక పాత్రంగా ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్ని వేల కోట్లు భూ కబ్జాలు. ఉదాహరణ ఒక చిన్న విషయం, మా విషయంలో జరిగింది చెప్తున్నా. 450 ఎకరాలకి A1 సంగీత కన్నేసింది అన్న మా మీద తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించిన నాయకులకి ఇదిగో ఏ నాయకుడు ఎంత దోచుకున్నాడు, ఏ నాయకుడు అనిశేయుడు ఎంత దోచుకున్నాడు, ఇందులో ఎవడు ఎంత సంపాదించుకున్నాడు, ప్రజలని ఎంత మోసం చేసినాడు, స్త్రీశక్తి సంఘం అక్కడ ఎందుకు నిలబడింది, ఏ అన్యాయాన్ని ఎదిరించడానికి నిలబడింది, సాక్షాత్ సహా సీఎం కానించి గవర్నమెంట్ వాళ్ళకు కూడా, కమిషనర్కి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మా సంఘం నుంచి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇప్పటి వరకు సమాధానం రాలేదు. కానీ చుట్టూ అయితే కంచె వేసినారు. కంచె వేసిన తర్వాత మన దాంట్లో దొంగలు ఎందుకు దూడుతున్నారు మా ప్రశ్న. నిందపడ్డది మేము, కబ్జా చేసింది మేము, దోచుకున్నది మేము, మా పేరు పెట్టి జైలుకి పంపించింది మమ్మల్ని. మరి మీరెవరు దాంట్లో పోయి దూరి కబ్జా చేయాల్సిన అవసరం మీకేంటి? ఇప్పుడు స్థానిక ప్రజలు చూస్తున్నారు, ఎందుకు వాళ్ళని ఆపడం లేదు? భయపడుతున్నారా? భయపడుతూ బ్రతుకుతే మీ బ్రతుకులు అంతే. మీ కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ఇప్పటికైనా ఎదిరించండి. చేసే వ్యక్తులకు, మంచి చేసే వ్యక్తులకు సపోర్ట్ చేయండి. చనిపోయిన తర్వాత మాట్లాడుకోవడం గొప్ప కాదు, బ్రతుకున్నప్పుడే సపోర్ట్ చేయండి. రెండో దానికి వస్తే, 2 రోజులలో మన కళ్ళ ముందు మనం ఓటేసి మంచోడు అనుకున్న నాయకుని బయట పెట్టబోతున్నాం. 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 3 లక్షలు కాదు. ఆలోచించండి. కొన్ని వేల కోట్లు ఆస్తులు, ప్రజల సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము, ప్రజలను మోసం చేసిన సొమ్ము కబ్జా చేసి నేను పెద్ద మనిషిని, ప్రజల అభివృద్ధికి పార్టీ మారినానని చెప్పే నాయకుడికి ఈరోజు నేను బయట పెట్టబోతున్నాం. నాయకులకు తెలియని విషయం ఏంటంటే, మీతోనే, మీ పక్కనే, మీతో ఉండే వాళ్ళే మా మనుషులు, నీతిని గెలిపించే మనుషులు. మీరు లేచినా, కూర్చున్నా, లాస్ట్కు గాలి బీడ్చుకున్నా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఎక్కడికి చేరారో అక్కడికి చేరుతున్నాయి. ఇదొక్కటి ఆలోచించండి. నేను ప్రతి ఒక్క నాయకుని కాడికి వెళ్ళినా ఎవ్వడు కూడా అసలుకి ఏం నాయకుడు అయ్యా మీరు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత అసహ్యం వేస్తుందంటే అంత అసహ్యం వేస్తుంది. ఒక నాయకుడు అంటాడు, మీలాంటి సంఘాలు నా కాడ మస్తు కూడా ఉంటాయి, బోకసైన సంఘాలు, కానీ నా సంఘం మీ కాడ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక నాయకుడు అంటాడు, మాట్లాడనికే అసలుకి సమయం ఇవ్వడు. ఏంటి, నేనేమన్నా టెర్రరిస్టునా, లేక ఆస్తులు దోచుకున్నానా, లేక కబ్జా చేశానా, లేక మీ మాదిరి ప్రజలను మోసం చేశానా? ఏం చేశాను? ఏ స్వార్థంతో నేను ఉన్నాను? ఈరోజు సవాలు విసిరి చెప్తున్న ప్రతి ఒక్క నాయకుడికి, ఏ నాయకుడు ఎంత దోచుకున్నాడు, ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఏ నాయకుడు ఎలా ఉంటున్నాడు, మీతోనే నా మనుషులు ఉన్నారు. మీరు బీచే ప్రతి గాలి కూడా మా దాకా వస్తుంది. నన్ను ఏం చేస్తారో చేయండి. ప్రజలకు కూడా చెప్తున్నా, ఒక్కసారి ఊపుతో పోయే ప్రాణం కోసం మీరు ఆలోచించకుండా స్త్రీశక్తి సంఘం ఏం చేస్తుంది, ఎలా నిలబడింది, ఏం మాట్లాడుతుంది, ప్రజల వైపు ఎలా ఉంది, ఆమెకు మనం సపోర్ట్ చేయొచ్చా, చేయకూడదా ఆలోచించండి. నేను కొంతమంది నాయకులను కూడా నేను అడుగుతున్నాను, బ్రతికినన్నారు దోచుకోవడం ఆపేసి మంచికి సపోర్ట్ చేసి, ఒక వ్యక్తి ఫోన్ చేస్తుంది, ఒక వ్యక్తి మనతో మాట్లాడాలనుకుంటుంది, ఒక వ్యక్తి మనతో సంప్రదించాలనుకుంటుంది, ఏం మాట్లాడుతుంది ఏంటి, మంచి అయితే సపోర్ట్ చేద్దాం, చెడైతే వద్దన్న ఆలోచన, జ్ఞానం మీకు కాస్త కలిగేలా ఉండండి. అప్పుడన్నా కాస్త ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఒక హ్యాపీ ఫోన్స్ ఒకటి పెట్టుకున్నారు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, మాట్లాడరు, రెస్పాన్స్ అవ్వదు. ఆ ఫోన్ ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ చెప్పినా వినరు. ఇంకా నాకు రావడం లేదు కానీ వినరు, సమాధానం చెప్పరు. ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన అలవాటు కానే కాదు. ప్రజలకు మంచి చెయ్యండి. మీ కళ్ళ ముందు ఎంతో మంది అన్యాయం అయిపోతున్నారు, సపోర్ట్ నిలబడండి. దయచేసి స్త్రీశక్తి సంఘాన్ని సంప్రదించండి, ఏం జరిగిందో తెలుసుకోండి, సపోర్ట్ చేసి నిలబడమని ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా స్త్రీశక్తి సంఘం అడుగుతుంది. నేనైతే సదా నా గొంతులు ఊపి ఉన్నంత వరకు ప్రజల వైపు నిలబడతా. అన్యాయాన్ని అణగతొక్కి న్యాయాన్ని నిలబెట్టే ప్రయత్నమే స్త్రీశక్తి సంఘం చేస్తుంది. నీ అబ్బా ఎవడొచ్చినా కూడా ఏం చేసినా కూడా ఐ డోంట్ కేర్.
ఇంతే. కేసులు పెడతాదా పెట్టండి, చంపేస్తాదా చంపండి, ఏదన్నా నేను పెట్టుకున్న షాపు నువ్వు ఎత్తేస్తాదా ఎత్తేయండి. కష్టపడి బ్రతికేదానికి భయం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉంటాం. ఎంత బాధ అనిపిస్తే, ఎంత నాదో వేదన ఉంటే ఈరోజు నేను ఏదో మాట్లాడతానో ఆలోచించండి.